హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. లంచ్లోకైనా డిన్నర్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోయే ఈ సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిలో నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా మట్టి లేకుండా ఇలా పాముకుంటూ కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పెద్ద పెద్ద మష్రూమ్ అయితే 4 ముక్కలుగా, చిన్న మష్రూమ్స్ అయితే 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ వేసుకొని ఈ రైస్ని కూడా నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను నార్మల్ సోనా మసూర్ రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే వీటి ప్లేస్లో బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు. పులావ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక పాత్రను పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, 5-6 కారంగా ఉన్న పచ్చిమిర్చి ముక్కల్ని, వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 ఇంచు అల్లం ముక్కని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్లో కారం కోసం ఇప్పుడు వేసుకున్న పచ్చిమిర్చినే వాడుతున్నాం. ఎక్స్ట్రాగా కారం పొడి ఏమీ వేసుకోవడం లేదు. అందుకని పులావ్ కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకో 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇక చల్లార్చుకొని ఒక బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని ఇందులో 1 కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాత్రని స్టవ్ పై పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలాని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో 2 మీడియం సైజు టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటోలు పచ్చి వాసన పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, రుచికి సరిపడే సాల్ట్ని, అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసుకున్నా కదా, ఆ బ్లెండర్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ మసాలాలు అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని గ్రేవీలో కలిసేలా నెమ్మదిగా కలుపుకొని వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మష్రూమ్ని సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్లోని వాటర్ మొత్తం పడేసి రైస్ని మాత్రం ఇలా వేసుకొని ఇలా మొత్తం సర్దుకొని వీటిపై మూత పెట్టి మరోవైపు పాత్రలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి ఈ 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. మరిగించుకున్న వాటర్ని పులావ్లో వేసుకొని నెమ్మదిగా కలుపుకొని పులావ్లో సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, పులావ్ ఎంత బాగా తయారైపోయింది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వీటిపై వేసుకొని ఇప్పుడు వీటిని అస్సలు కలపకుండా 5-10 నిమిషాల పాటు అలానే మూత పెట్టి వదిలేసి తర్వాత ఇలా నెమ్మదిగా ఒక పక్క నుంచి కలుపుకుంటూ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.